ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడమైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రము చెల్లిస్తున్నాం తండ్రి. నీ అనాది సంకల్పం మేరకు తండ్రి, నీ బిడ్డలమైన మమ్మల్ందరినీ ఈ లోకానికి పంపించి కొద్ది దినములు నాయన ఈ లోకములో ఉంచి తరతరములకు నాయన నివాస స్థలముగా నిత్యము నీలో జీవించాలని తండ్రి నీ అనాది సంకల్పం, నీ ఉద్దేశం. ఇవ్వబడిన ఈ జనన మరణాల మధ్యనున్న ఈ చిన్న జీవిత కాలంలో తండ్రి నమ్మకమైన బిడ్డలుగా తండ్రి బ్రతికి పాపాన్ని ఆశ్రయించుకొని మంచితనాన్ని హత్తుకొని తండ్రి భూమి మీద తండ్రి ఇవ్వబడిన ఈ చిన్న కాలంలో తండ్రి మీరు నచ్చేటట్టుగా, మీరు మెచ్చేటట్టుగా భక్తిని కొనసాగించి ఈ ఆయుష్కాలాన్ని ముగించుకొని ఆ నిత్య జీవంలో ప్రవేశించాలన్నది నీ అనాది సంకల్పం. ఆ సంకల్పాన్ని సరిగా మేము అర్థం చేసుకుని తండ్రి చెడిపోయిన లోకంలో బ్రతుకుతున్నప్పటికీ ఈ లోకం మాలిని అంటించుకోకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించి తండ్రి ఆ నిత్య జీవంలో ప్రవేశించే భాగ్యము నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ చెప్పబోతున్న నన్ను మరుగుపరిచి సూటిగా నాతో మాతో తండ్రి నీ ఆత్మతో మాతో మాట్లాడి నీ వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని సరిచేసి మాలో ఉన్న లోటుపాట్లన్నిటి తండ్రి వాక్యం అనే అద్దములో ఆయన దిద్ది వాటిని ఒప్పుకొని వదిలిపెట్టి తండ్రి నీవున్న మహాలోకాన్ని స్వతంత్రించుకున్నట్టు భాగ్యము నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటాం. క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు నామన వందనాలు, శుభములు. మంచిది. యాకోబు పత్రిక యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. యాకోబు 5:7. ఐదో అధ్యాయము 7వ వచనం. సహోదరులారా ప్రభు రాకడకు ఓపిక కలిగి ఉండుడి, ఓపిక కలిగి ఉండి చూడుడి. వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దాని కొరకు కనిపెట్టును కదా. ప్రభు రాక సమీపించినది గనుక మీరును ఓపిక కలిగి ఉండుడి, మీ హృదయములో సిద్ధపరచుకునుడి. సహోదరులారా మీరు తీర్పు పొందకుండు నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి చానం. న్యాయాధిపతి ఎక్కడుండు? వాకిటిలో నిలిచి ఉన్నాడు. వాకిట్లో ఏముంది? న్యాయాధిపతి ఉన్నాడు, వాకిట్లో పాపము ఉన్నది. ఈ రెండింటి దేన్ని తీసుకుంటుండు మనిషి? దేనికి లోపడుతున్నాడు? న్యాయాధిపతికి లోపడట్లేదు, పాపానికి లోపడుతుంది. ఇదిగో వాకిట్లో పాపం పొంచి ఉంది, ఆ పాపానికి నీ మీద వాంఛ కలుగుతుంది కనుక దానికి ఏమవుతుంది? అది వచ్చి నీ నేలుతుంది. నువ్వేమైపోతున్నావు? పాపానికి మనిషి బానిస అయిపోతున్నాడు. కానీ న్యాయాధిపతి అయిన దేవుడు వాకిట్లోనే ఉన్నాడు, ఆయన కూడా న్యాయాధిపతి. కానీ ఆయన మాటలకు, ఆయన కట్టడలకు మనిషి విలువనివ్వట్లేదు, ఆయన గురించి బ్రతకట్లేదు. రైతులు ఇప్పుడు మనకు జూన్ 1st వీక్ వచ్చిందంటే వర్షం పడింది అనుకో, మొన్న వర్షం పడింది. ఈ అన్నీ ఎప్పుడైతే ఈ అగాల ఈ ఎండాకాలపు వానలు వచ్చినాయి అనుకోండి, మంచిగా అంత పొలము చెలకలు కానీ మొత్తం శుద్ధి చేసి, అంటే అన్నీ ఏరి మంచిగా దున్ని పెడతారు, మొత్తం అన్నీ నీట్గా సమకూరుస్తాడు. మొదటి వర్షం పడింది అనుకోండి, తొలకరి వర్షం. అంటే మొదటి వర్షం పడిన వెంటనే ఏంటి? తొలకరి వర్షం, ప్రారంభ వర్షం పడిన వెంటనే విత్తనాలు అనేది విత్తుతారు. అది పత్తి కానీ, అలాగే కందులు కానీ, పల్లీలు కానీ విత్తనాలని కొన్ని ఏ పంట అయితే పెట్టవలసి అవుతుందో ఆ పంట అనేది ఖచ్చితంగా విత్తనాలని విత్తుతారు పోయి.
కానీ విత్తనం మాత్రం విత్తాడు తప్ప మొలకను మాత్రం మొలక, చెట్టును మాత్రం మొలిపించే సామర్థ్యం అనేది మనిషికి లేదు. దీని ఎందుకు మనకు విడమర్చిలా చెప్తున్నాడు యాకోబు గారు అంటే, యేసుక్రీస్తు తమ్ముడిలా చెప్తున్నాడు అంటే, పరిశుద్ధాత్మ ప్రేరణతో ప్రకృతిలో ప్రతిదానికి సమయం ఉంది, ప్రతిదానికి పంటకు కానీ విత్తేద టైంకి కానీ ప్రతిదానికి అనుకూలంగా ఉన్నది, ప్రతిదానికి సమయం ఉన్నది, దానికోసం చూస్తుంటాడు. కానీ మనిషికి మాత్రము దేవుళ్ళు ఎదగడానికి అలవర్చుకున్నాడు. ఒకసారి చూడండి, ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంలో ప్రతి ప్రయత్నమునకు ప్రతి సమయానికి సమయం కలదని ఉంటుంది చూడండి. 3వ అధ్యాయము ప్రసంగి 3వ అధ్యాయం మొదటి నుంచి అండి. అన్ని ప్రయత్నాలు చేస్తాడు, అన్నిట్లలో ఓపికతో చాలా ఇదిగా ఉంటాడు. కానీ తన ఆత్మీయతలో మాత్రము అనగారిపోతుండు, దినదినానికి జారిపోతుండు. ప్రతిదానికి ఎక్కడ మనిషికి ప్రతిదానికి సమయం అనేది కలదు. ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు ఎన్నో ప్రయత్నాలండి. ఉద్యోగ వేటలో ఉంటాడు మనిషి. ప్రతిదానికి సమయం వచ్చేదాకా కనిపెట్టుకుని ఉంటాడు ఖచ్చితంగా. ప్రతిదానికి సమయం కలదు. పుట్టుకకు సమయం కలదు, చచ్చుటకు కూడా సమయం కలదు, నాటుటకు కూడా, అంటే మనం పంట విత్తాలన్నది నాటుటకు కూడా సమయం కలదు, నాటిన దాన్ని పిరికివేయటకు కూడా, అంటే ఫలించిన తర్వాత చెట్లన్నీ పిరికేస్తారు. మిరపతోటి ఉందనుకోండి, కాపు మొత్తం వచ్చిన తర్వాత తీసేస్తారు. అలాగే టమాటా తోట ఉందనుకోండి, ఆ కాపు మొత్తం తీసుకున్నాక ఏం చేస్తాం? ఏ చేతులతో ఆ నారు, ఆ విత్తనాలు వేయరు. మిరప తోటకి ఏం చేస్తారంటే నారు పోసిన తర్వాత అదే మిర్చి తోట కానీ టమాటా తోట కానీ నారు పోసిన తర్వాత దాన్ని తీసి పిరికి మళ్ళీ నాటుతారు. దాన్ని నాటిన తర్వాత అది పెద్దగా పూత పూసి కాతగాసి విపరీతంగా వచ్చేస్తాయి. అది టమాటా కానీ అలాగే మిర్చి కానీ నారు పోస్తారు. అలాగనే ఒడ్డుగా నారు పోసినట్టే ఈ మిరప గింజలిగిన నారు పోసిన తర్వాత టమాటా గింజలిగిన మళ్ళీ తీసుకుపోయి దానికి దూరంగా ఒక 2 ఫీట్లు గ్యాప్ పెట్టి అచ్చుకొట్టి మొత్తం పెడతారు. అంటే పీకుటకును నాటుటకును సమయం అనేది మనిషికి బాగా తెలుసు. ఈ పంట ఈ టైంకు నాటాలి, మనం ఈ టైంకు మందేయాలి, ఈ టైంకు అది పూత పూస్తుంది కనిపెట్టుకుంటాడు ఖచ్చితంగా. ఈ టైంకి ఇది పెట్టాలి, ఈ టైంకు నీళ్ళు కట్టాలి, ఈ టైంకు ఖచ్చితంగా ఆరబెట్టాలి, ఈ టైంకు ఈ పంట తీయాలనేది ప్రతి దాంట్లో మనిషికి ఏంటండి అన్నిటిలో తెలివి ఉన్నది మనిషికి. అన్ని చేసుకుంటున్నాడు, అన్ని శుద్ధి చేసుకుంటాడు ప్రతిదీ. కానీ తన ఆత్మీయ జీవితం మాత్రం బాగలేదు. తన ఆత్మీయ జీవితం బాగలేదు. ఇప్పుడు పాట విన్నారు కదా, ఎప్పటిదాకా అండి? శ్రమలు, కష్టాలు, కన్నీళ్ళు. ఒకదానికి అనేది ప్రతి పరీక్షకు దానికి ఖచ్చితంగా ఉంటుంది. కానీ మనిషి జీవితంలో ఖచ్చితంగా అది పోతూనే ఉంటుంది. మనిషి పోయేదాకా దేవుడు ఖచ్చితంగా పరీక్షిస్తూనే ఉంటాడు. కానీ ఇట్లా తట్టుకోలేకపోతున్నాడు. భక్తుడు మాట్లాడుతుండే, అయ్యా నేను మంటినయ్యా, స్వర్ణం కాదు నేను తట్టుకోవడానికి, రాయిని కాదు, అటు బంగారాన్ని కాదు, ఇటు రాయిని కాదు నేను తట్టుకోవడానికి, ఉలి చేత దెబ్బలు తినడానికి, కేవలం నేను మట్టి మాడను, నన్ను దయతో నువ్వు జ్ఞాపకం చేసుకో, దయాళుడా దయాళుడా. అనుభవాలు ఎన్నో కష్టాలు. నువ్వు ప్రవక్తల జీవితాలు అన్నీ చూడు. ఏ ఒక్క ప్రవక్త ఆనందంగా సంతోషంగా దేవుల్లో ఆనందపడ్డాడు, దేవుల్లో సంతోషించాడు తప్ప లోకంలో మాత్రం చాలా కష్టాలు కన్నీళ్ళు ఎదుర్కొను. అపోస్తులు అలాగనే. అంతేందుకు యేసుక్రీస్తు కూడా చాలా వేదన పడ్డాడు. కానీ ఆత్మీయ జీవితం మాత్రం కోల్పోలే వాళ్ళు. చాలా జాగ్రత్తగా వాళ్ళు బ్రతికారు. కింది వచ్చిన చంపుటకును, బాగు చేయుటకును, పడగొట్టుటకును, కట్టుటకును, ఏడ్చుటకును, నవ్వుటకును, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకును, రాళ్లను కుప్ప కూర్చుటకు, అన్నిటికీ ఏంటంటే అన్నిటికీ సమయాలు అనేది మనిషికి బాగా తెలుసు. కానీ ఆత్మీయతలో ఎదగడం ఎలా అనేది తెలుసుకోలేకపోయాడు. అందుకని యాకోబు గారు ఇక్కడ చెప్తున్నాడు, నాయన అయ్యో తొలకరి వర్షము కడవరి వర్షం అనేది కురుస్తుంది. వ్యవసాయకుడు ఖచ్చితంగా దాన్ని సిద్ధపరిచి ఓపికతో ఉంటాడు, ఓపిక కలిగి ఉంటాడు. మన ఆత్మీయ జీవితంలో ఎంతవరకు ఓపిక కలిగి ఉన్నాం మనం? మన ఆత్మీయ జీవితంలో ఎంతవరకు ఓపిక కలిగి ప్రతిదాన్ని మనం సహిస్తున్నాం, భరిస్తున్నాం? మీరు గమనించండి. న్యాయాధిపతి ఏమై ఉన్నాడు? వాకిట్లో నిలిచున్నాడు. అంటే ఎక్కడ ఉన్నాడు? ఆయన ఎక్కడో దూరం లేడు, దగ్గరలే ఉన్నాడు. ప్రతి అంటే మనకిచ్చిన సమయాన్ని ప్రతిదాన్ని దేవుడు అబ్జర్వ్ చేస్తూనే ఉంటాడు. మొత్తం ప్రతీది మన దినచర్య మొత్తం ప్రతీది నిత్యము
చూస్తూనే ఉన్నాడు. మన మాట, మన చూపు, మన బ్రతుకు, ప్రతీది. అందుకనే అన్నిటికీ సమయం కలదని చెప్తున్నాడు. ఇక్కడ రైతు మాత్రం అన్నిటి సమయానుకూలంగా చేసుకుంటుంది తప్ప తన ఆత్మీయ జీవితంలో సమయానుకూలమైన బ్రతుకు అనేది లేదు. ఏ పంట, ఏ భూమిలో ఏ పంట వేయాలని కూడా మనిషి పరిశీలిస్తున్నాడు, తెలుసుకుంటున్నాడు. నల్ల భూమిలో ఏమవ్వాలి, ఎర్ర భూమిలో వేయాలి, మామూలు ఇటు అటు కాకుండా మధ్య రకంలో భూమిలో ఏమయ్యాలి అనే దాని మీద ఏ విత్తనాలు, ఏ పంట ఎక్కడ బాగా పండుతుంది అనేది కూడా ఖచ్చితంగా మనిషికి తెలుసు. ఏ కాపు ఎట్లా వస్తుంది, ఏం కథ అనేది ప్రతిదీ తెలుసుకున్న మనిషి, ఈ భూమిలో నుంచి అనేకమైన పంటలు, కాపులు తీసుకుంటున్న మనిషి దేవునికి ఏమాత్రం కాపు గాయకుండానే తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించుకొని నిత్య నరకానికి జారిపోతున్నాడని మనం ఖచ్చితంగా ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. ఎందుకంటే న్యాయాధిపతి వాకిటనే ఉన్నాడు అంటున్నాడు. ఆ వాకిట ఉన్న న్యాయాధిపతి ఏమంటున్నాడు, మీరు సనుగొద్దు అంటున్నాడు. ఖచ్చితంగా సనుగుడు గునుగుడు ఉన్నా కూడా ఖచ్చితంగా వెళ్ళరు, పరలోకం వెళ్ళరు. ఎవరి మీద ఎవరికి సనుగులు ఉంటాయి? ఎవరి మీద ఎవరికి సనుగులు? మనుషుల మీద ఉంటాయి, ఇంట్లో మీద కూడా ఉంటాయి. ఈ సనుగులు, సంశయములు అన్నీ మానాలి ఖచ్చితంగా. ఈ సనుగులు గునుగులు ఉండడం వల్ల మనిషికి వచ్చేది ఏంటంటే, న్యాయాధిపతి అనేది ప్రతిదీ నువ్వు ఏం చేస్తున్నావో ప్రతిదీ అబ్జర్వేషన్లో ఉన్నాం కనుక దేవుడు ఊరుకోడు. చదవండి, మళ్ళీ చదవండి. అదే ఏది యాకోబు పత్రిక రండి. ప్రతిదానికి సమయం కలదు, సమయానుకూలంగా అన్నిటి నేర్చుకున్నాడు, అన్నిటి చూసుకోవడానికి ఉన్నది. కానీ దేవుని గురించి బ్రతకడం మాత్రము మనిషి తెలుసుకోలేకపోతున్నాడు, ఫలింపలేకపోతున్నాడు. దేవునికి వేదన బాధని మిగిలిస్తున్నాడు మనం చెప్పవచ్చు. సహోదరులారా, ప్రభు రాక వరకు ఆ ఓపిక కలిగి ఉండుడి, చూడుడి. ఆ ప్రభు రాక వరకు ఓపిక అంటే ఎప్పటి వరకు? మనం పోయే వరకు ఓపిక కలిగి ఉండుడి అంటుండ. ఆ ఓపిక కలిగి ఉన్నదాన్ని ఉటంకిస్తూ ఒక రైతు గురించి చెప్తుండు. సహోదరులలో మీరు ఓపిక కలిగి, ప్రభు రాకడ వరకు మీరు ఓపిక కలిగి ఉండమని చెప్తూ, ఎలా ఓపిక కలిగి ఉండాలని మనకేం చెప్తున్నాడు? ఒక వ్యవసాయకుని చూపిస్తుండు. నారు పోస్తాడు, ఖచ్చితంగా వ్యవసాయకుడు నారు పోస్తాడు. ఆ నారు కొంచెం ఎదిగిన దాకా తీసుకొస్తాడు, మళ్ళీ పనివారిని అందరు పెడతాడు, పొలం దుంతాడు, మంచిగా వరాలన్నీ మంచిగా చేసుకుంటాడు. చక్కగా ఏమాత్రం గడ్డి ఏమాత్రం మొలవకుండా 3-4 సార్లు అయిన పొలం మంచిగా దున్ని చక్కగా సేద్యపరిచి నీట్గా పొలాన్ని మంచిగా చేసుకొని పెట్టుకుంటాడు. పనివారిని పిలుచుకుంటాడు, నాటేస్తాడు చాలా జాగ్రత్తగా. ఎప్పుడు నీళ్లు కట్టుకుంటా చాలా జాగ్రత్తగా అన్ని అబ్జర్వేషన్లో పొలాన్ని చాలా చూస్తూ ఉంటాడు. నీళ్లు ఎప్పుడు ఏ తడి ఎలా కట్టాలి, ఇంకా ఎక్కువ నీళ్ళలో ఉండిపోయింది అనుకో పొలం మొత్తం చచ్చిపోద్ది. అటు తక్కువ అయిపోయింది అనుకో నెర్రలు పెట్టిపోద్ది. అలా కాకుండా తను చాలా జాగ్రత్తగా దానికి సమయానుకూలంగా ఏం చేస్తాడు, పంటకు నీళ్లు పెట్టుకుంటూ దాని మీదనే ఉంటాడు. మొత్తం పొలం మీదనే. ఒక తల్లి ఒక పసిబిడ్డ ఆలన పాలన ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో రైతు ఆ పొలం పంటను అంత జాగ్రత్తగా చూస్తాడు. పైన అందుకని ఓపికతో మీరు కనిపెట్టాలి, ఓపికతో మీరు ఉండాలి అంటున్నాడు. ఇక్కడేమో అక్కడ ఆత్మీయ జీవితం గురించి చెప్పిండు, ఇక్కడ ఒక పొలం పంట గురించి మనకు నేర్పిస్తుడు, ఒక పాఠం నేర్పిస్తుండు. కింది వచ్చినానా, వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడి వరకు విలువైన భూఫలం కోసం ఏం చేస్తాడు? ఓపిక కలిగి ఉంటాడు. దున్నంగానే పంట వేయగానే కథం రాత్రి వేసేసి తెల్లారిపోయి పంట కోస్తా అనుకోడు. మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది? దినదినము చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఎందుకంటే ఈ మాయలోకం, శరీర సంబంధమైన బాధలు, ఇబ్బందులు అనేది ఖచ్చితంగా మనకు ఉంటాయి. అన్నిటి అధిగమించాలి. వెళ్ళాలంటే మామూలు విషయమా? పొలానికి కూడా ఏంటి, ఎన్నో ఆటుపోట్లు ఉంటాయి. పురుగు పడుతుంటుంది కదా, పొలానికి పురుగు పడుతుంటుంది, రోగం తలుగుతుంటుంది ఖచ్చితంగా. ఈ అన్నిటికీ పురుగు పట్టడానికి మందు కొడతారు, రోగం తగిన దానికి గుళికలు అనేది కొన్ని ఉంటాయి. ఇసుకలో చల్లి గుళికలు అని చల్లుతారు, పొలానికి చల్లుతారు. అంటే ఈ అన్నిటి దాని పరిరక్షణలో ఉంటుంది. ఎన్నో ఆటుపోట్లు అంతా ఎదుర్కొని చీడ పురుగు మొత్తం ఏం పట్టకుండా ఎప్పుడు అబ్జర్వేషన్లో ఉండాలి. లేకపోతే పోతుంది. పొట్టకొచ్చిన వెంటనే అవన్నీ రాకమునిపై ఒడ్లు ఆ గింజ తాలు పట్ట వచ్చిన తర్వాత పట్టకొచ్చి అది పొలమంతా ఈనుతుంది కదా, అది కరెక్ట్గా పాలు తాగి మంచిగా గింజ పట్టక మునిపే కొంత చీడ వచ్చింది అనుకో, మొత్తం తాలుగా మాత్రం ఒక్కడిగా గింజ కూడా మారదు. ఎంత అబ్జర్వేషన్ ఉంటుంది అంటే రైతుది, అంత అబ్జర్వేషన్ ఉంటుంది. పొలం మీద అబ్జర్వేషన్ ఉంది, పంట మీద అబ్జర్వేషన్ ఉంది, అన్నిటి మీద అబ్జర్వేషన్ ఉంది. కోళ్ళు పెంచే వాళ్ళు కూడా కోళ్ళ ఫారం మీద కూడా చాలా అబ్జర్వేషన్ ఉంటుంది. మొత్తం
పిల్లలు ఎట్లా ఉన్నాయి ఏం కథ మేత పెడుతూనే ఉంటాయి. మొత్తం పగలు రాత్రి వీటికి తెలియకుండానే కోళ్ళపారం పెంచే వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కడికైనా ఫామ్ చేసేవాళ్ళు మొత్తం పగలు రాత్రి తెలియకుండా మొత్తం లైటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఎప్పుడు వీటిని లేపుతూనే ఉంటారు. మొత్తం ఎప్పటికప్పుడు నీళ్లు పెట్టి బాగా తినబెట్టి ఒక 2 నెలల్లో 3 నెలల్లో ఏమైపోద్ది, 2 కేజీలు 2 కేజీలన్నరంత కేజీల మాంసం వచ్చేటట్టుగా దాన్ని చేస్తుంది. అంటే సహసిద్ధంగా వాళ్ళు పెరగనియరాలు. ఎందుకంటే పెరగనిస్తే వాళ్ళకు వ్యాపారం అనేది లాస్ అయిపోద్ది, వాళ్ళకి మొత్తం ఇదైపోద్ది. ఒక 5-6 నెలలు పట్టాలి. వాళ్ళు హాఫ్లో ఏమైపోతుంది, మొత్తం 6 నెలలు టైం పట్టిందని 3 నెలల్లో తీసుకొస్తున్నారు మొత్తం. ఎందుకు? మాకు దిగబడి కావాలా, మా సంపాదన ఇది కావాలనుకున్నారు. ఇంజెక్షన్ చేస్తున్నారు, విపరీతమైన మందు తినబెట్టడం వల్ల అది ఏమైపోతుంది, 24 మొత్తం 24 అవర్స్ తినడం వల్ల ఏమైపోతుంది, 24 అవర్స్ 48 గంటలు తింటూనే ఉంటాయి. తినడం వల్ల ఏమైపోతుంది, పెరుగుతూ ఉంటాయి. వీటిని తిన్న ఆ కోళ్ళను తిన్న మనిషికి ఏమవుతున్నాయి, ఈ విధమైన రోగాలు, నొప్పులు, బాధలు, వేదనలు, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు విపరీతంగా వస్తున్నాయి మొత్తం. అంటే మీరు గమనించండి, దాన్ని పక్కకు పెట్టిన పంట కావాలి, నేను అధికంగా దిగుబడి తీసుకోవాలని ప్రతి దాని మీద మనిషికి తెలివిగా అన్ని పని చేసుకుంటుంది ప్రతి దాంట్లో. కానీ తన ఆత్మీయ జీవితం మాత్రము ఏమాత్రం దానికి ఏమైంది, నా ఆత్మ పరలోకం వెళ్తుందా, ఎక్కడైనా సనుగుతుందా, గునుగుతుందా, ఎక్కడైనా మచ్చరం ఉందా, ఎక్కడైనా కుళ్ళు బుద్ధి ఉందా, ఎక్కడైనా ఓర్వలేనితనం ఉందా, ఎక్కడ అంతర్భాగంలో ఏమై ఉన్నది అసలు. ఇది ఈ క్షణాన మరి పరలోకం దేవుడు నన్ను పిలిస్తే నేను పరలోకం వెళ్ళగలనా అని తన్ను తాను చెక్ చేసుకుంటున్న మనిషి మీరు ఒకసారి ఆలోచించండి. తన్ను తాను పరీక్షించుకుంటున్నా లేదు. అన్నిటి పరీక్షించి, అన్నిటి శోధించి, అన్నిటి సాధించే వ్యక్తి తన సొంత జీవితాన్ని, తన ఆత్మీయ జీవితాన్ని ఏమాత్రం పట్టించుకుంటలేడు. పొలం పట్టించుకోకపోయినా కూడా కొంత నష్టపోతుండొచ్చు. ఏదైనా ఫామ్ చేసినా కూడా దాన్ని కొంత పట్టించుకోకపోతే, సరైన మందులు పెట్టకపోతే నష్టపోతుండొచ్చు. భూమి మీద ఏది నష్టపోయినా మళ్ళీ సమకూర్చుకోవచ్చు, మళ్ళీ భర్తీ చేసుకోవచ్చు. ఆత్మీయ జీవితంలో ఏమాత్రం నష్టపోయామో, ఇది కోల్పోయామో, ఇక మళ్ళీ అవకాశం అనేది ఉండదండి. పంట కోల్పోతే మళ్ళొక కారుకు మళ్ళీ పెట్టవచ్చు. యాసింగ్ పంట కోల్పోయింది, ఎండిపోయింది. రైతులు 200 మందికి పైన చనిపోయారు నీళ్ళందక, శనికావేశం వల్ల. ఒక పంట గురించి రైతులు గుండెలు బాదుకుంటూ, 2 ఆడపిల్లలు 9 ఎకరాలు తీసుకుంటూ, ఒక రైతు 9 ఎకరాలు కౌలుకు తీసుకుంటూ, పాపం 9 ఎకరాలు పెడితే 9 ఎకరాలు పోయింది. తండ్రి పోయి ఊరిపేసుకొని చచ్చిపోయింది పర్వాలేదు. ఎందుకంటే బిడ్డ పెళ్ళి కూడా నిశ్చయమైందట. ఈ బాధలకు, ఈ వేదనకు మనిషి తట్టుకోలేక ఇదే జీవితం అనుకుంటున్న మనిషి, ఇదే జీవితము శాశ్వతం అనుకొని పాపం కుటుంబంలో అనాథలను చేసిపోయింది, మొత్తం చచ్చిపోయాడంటే మీరు ఒకసారి గమనించండి. ఎంతగా ప్రేమిస్తాడో, ప్రాణం కంటే మిన్నగా చేసుకున్న పంటను ప్రేమిస్తున్నాడు. అన్నిటికంటే మిన్నగా మన ఆత్మీయ జీవితాన్ని ప్రేమించాలి. దానికోసం ఈ లోకంలో ఏది నష్టపోయినా తిరిగి మనం పొందగలం. కానీ మన ఆత్మీయ జీవితం నష్టపోతే దానికి నష్టం ఇంత అంత కాదు, నిత్య జీవము పోగొట్టుకుంటాము, నిత్య నాశనంలోకి వెళ్తాం. ఇక ఆ నష్టం అనేది భర్తీ ఎవరు చేయలేరు. ఏది ఆత్మీయ జీవితంలో మనం కోల్పోతే సనుగులను, సంశయములను మానాలి ఖచ్చితంగా. అందుకనే న్యాయాధిపతి వాకిట్లో ఏం పనండి, కళ్ళము అంటాడు, వాకిటి అంటాడు. ఈ లోకమన్న దాన్ని కూడా ఏంతో పోల్చిండు, కళ్ళము రైతు గురించే చెప్తుండు. ఒకసారి చూడండి, మత్తయి సువార్త 3వ అధ్యాయము 12. ఇది వెళ్తుంది. మత్తయి సువార్త 3వ అధ్యాయము 12. రైతు చేతిలో ఏముంటుందండి? వరిసేను కోసిన తర్వాత, వరి వచ్చిందండి, పంట వచ్చేసింది, కోసిన వెంటనే ఏం చేస్తాడు రైతు? కళ్ళము ఒడ్లు పడతారు, పొలో అని పడుతుంటారు, ఒడ్లు పడుతుంటారు. ఫ్యాన్ గాలి పెట్టుకుంటారు, లేకపోతే మామూలు గాలి వచ్చినా కూడా ఇలా సాట్లు పెట్టి ఇలా ఎగపోస్తారు. మొత్తం పొట్టంతా ఎగిరిపోద్ది. గింజలన్నీ ఏం చేస్తారు?
రైతు పాదాల దగ్గరనే పడతాయి మొత్తం. దాని మీద ఉండి ఇలా పడుతుంటాడు మొత్తం. పొల్లు తాళంతా ఎగిరిపోద్ది, తాలు పొల్లంతా ఎగిరిపోద్ది. గింజలు మాత్రం గట్టి గింజలు మాత్రమే ఆ రైతు పాదాల దగ్గర ఉంటాయి, మిగతాది మొత్తం వెళ్ళిపోద్ది. అదే మనకు అర్థమయ్యే రీతిలో చెప్తుండు. ఆయన చాట ఆయన చేతిలో ఉంది. ఆయన తన కళ్ళమును బహుగా శుభ్రం చేసి, గోధుమలు అంటే గింజలు గోధుమలు పాలు దాగినాయి, గట్టిగా ఉన్నాయి, మనకు ఆహారంగా పనికొచ్చేటి మాత్రము కొట్లో పోసుకుంటాట. పొట్టును ఏం చేస్తా అంటుండు? ఆ పొట్టు ఎవరు అనుకుంటారు? పొట్టు ఎవరు అనుకుంటారండి? మనమే, పాలించలేని మనమే. తాలు రైతుకు అవసరం లేదు, పొట్టు రైతుకు అవసరం లేదు. ఏ అవసరం మరే? ఒకప్పుడు పొలంలోనే ఉన్నది, సంఘములో ఉన్నాం మనం. సంఘములో ఉన్న వాళ్ళు మొత్తం ఏం చేస్తాడు? పడతాడు మొత్తం. ఒకప్పుడు చేల్లో ఉన్నాయి, చేల నుంచి కళ్ళానికి వచ్చినాయి, కళ్ళ నుంచి ఏమైపోతున్నాయి? వేరైపోతున్నాయి మొత్తం. ఒడ్లు తీసిన తర్వాత ఇలా పట్టిన తర్వాత మొత్తం అదంతా ఎగిరిపోద్ది, మొత్తం తాలు పొట్టు అంతా వెళ్ళిపోద్ది. ఇది మాత్రమే నిలబడుతుంది. అప్పుడు తెలిసిపోద్ది. మనం ఇవన్నీ ఎందుకు మనకు ఉపమాన రీతిగా మనకు చాలా జాగ్రత్తగా మెలకువ చేస్తుండే దేవుడు. మనం తాలుగా పొల్లుగా పొట్టుగా మనం పోకూడదనే దేవుని ఉద్దేశం, దేవుని అనాది సంకల్పం. అందుకనే వాకిట్లో నిలిచుండి న్యాయపతి పరిరక్షిస్తున్నాడు. ఎవరేం మాట్లాడుతున్నాడు, ఎవరేం చూస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు, అసలు మన ఆత్మీయ జీవితాన్ని నిత్య పరిశీలకుడు దేవుడు. మన ఆత్మీయ జీవితాన్ని పరిశీలిస్తుంటాడండి, పరిశీలిస్తున్నాడు. 139 చూడండి, మొదటి వచనంలో అంటాడు, ఆయన ఎలా పరిశీలిస్తున్నాడు నరులందరినీ? నిత్య పరిశీలకుడు ఆయన. అరే దేవుడు ఎక్కడో ఉండండి పరలోకంలో, మేము ఇక్కడ భూమి మీద ఉన్నాం కాబట్టి మా ఇష్టం వచ్చినట్టు మనం బతకొచ్చు, ఏం కాదు పర్వాలేదు అనుకుంటే అస్సలు కుదరదండి. ఇది అంతే దినాలు. ఏ క్షణాన ఎవరికి పిలుపు ఎప్పుడు వస్తుందో తెలియదు. చాలా జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతో మనం ముందుకెళ్ళవలసిన వారమై ఉన్నాం. ఈరోజు అనిపోతే రేపు రెండాన్ని లెక్క పెట్టుకునే లోకం ఇది. మీరు గమనించండి. 139 మొదటి వచనం, యెహోవా నీవు నన్ను పరిశోధించి నువ్వు తెలుసుకుని ఉన్నావు. నేను కూర్చుండుట, నేను లేచుట. ఏమంటుండు? పొలం నాడబెట్టిన రైతు ఏం చేస్తాడు? ఎక్కడ ఏం పట్టింది, ఏం కథ, దోమ వాళ్తుందా, దోమకాటుకు దెబ్బ పలవుతుందా, ఏమైపోతుందని ఇలా పట్టుకొని మొత్తం ఇలా చూస్తుంటాడు మొత్తం పంటను. ఎందుకంటే ఆయనకు బాగా తెలుసు దోమ ఎట్లా అయిపోతుంది, ఏం కథ ఏంటి అనేది అబ్జర్వేషన్లో ఉంటాడు. నరమొక్కలను భూమి మీద నాటిండు మొత్తం. దాని స్థితిగతులు, దాని బాగోగులు ఏం చేస్తుండ ఆయనే? ఏం చేస్తుండండి? ఒకరోజా, 2 రోజులా, లేకపోతే వారానికి ఒకసారా? ప్రతిరోజు నువ్వు తల్లి గర్భములో పడింది మొదలుకొని, తల్లి గర్భములో అండముతో ఫలదీకరణం చెందింది మొదలుకొని, అపురూపమైన ఆకారాన్ని ఇచ్చి ఈ లోకానికి తీసుకొచ్చింది మొదలుకొని, ఎన్నో కొన్ని కోట్ల కణాలు తల్లి గర్భంలో రాలిపోయినా నిన్ను మాత్రమే అండంతో ఫలదీకరణం చెందించి మంచి ఆకారాన్ని ఇచ్చి తన అరచేతిలో చెక్కుకొని ఈ లోకానికి ఒక 2.5 కేజీలు 3 కేజీలు తల్లి గర్భం నుంచి భూమి మీదకి తీసుకొచ్చి నిన్ను నిలబెట్టి నువ్వు పోయే వరకు నేను కాపాడుతున్నాను. మీరు గమనించండి. ఎప్పటి నుంచి రాయితీ అబ్జర్వేషన్ ఉంటుంది. ఒడ్డు నానబెట్టే కాంచెలు ఉంటుంది ఆయనది. ఒడ్డు నానబెట్టిన కాంచెలు ఉంటుంది. మొలకలుగుతాడు అప్పుడు కూడా ఉంటుంది. కొంగలిగిన దొక్కిపోయి అది కాకుండా మొలక రావాలి, ఖచ్చితంగా అలకాలి, దానికి కూడా అబ్జర్వేషనే. ఆయనే ఉంటాడు కొంగలు వచ్చి తొక్కకుండా. ఎంత పరిశీలనగా ఉంటుంది. తల్లి గర్భంలో పడింది మొదలుకొని నేను ఇప్పటి వరకు నేను ఉంచుతున్నాడంటే ఆయన అబ్జర్వేషన్లో ఉన్న మనం అందరం నేను ఏమై ఉన్నాం? పరిశీలిస్తుండు. కూర్చుంటాడు తెలుసు, నిలబడు అన్నీ తెలుసా? అన్నీ తెలుసండి. మరి ఆ తెలిసిన దేవునికి ఎంత నమ్మకంగా మనం భక్తిని ఒకసారి చూడండి. మన భక్తి ఏంటి అసలు? అన్నిటి పరీక్షించి అన్నిటి తెలుసుకుంటాం. మనం ఎందుకు బాగు చేసుకోలేకపోతున్నాం? మనం ఎందుకు సాతాను మాయలో పడి దేవునికి దూరం అయిపోయి ఈ సనుగులు గునుగులు లేనిపోని అంతా సహింప వల్లని కానీ మత్సరముతో నింటబడి ఎందుకున్నది? మత్సరము ఎముకలకు కుళ్ళు. సహించిన వారే ధన్యులండి, సహించిన వారే ధన్యులు. సహించకుండా మొత్తం మనం ఎందుకు ఇదైపోతున్నాం? మొత్తం ఎందుకు భక్తి సాధన చేయలేకపోతున్నాం?
మీరు గమనించండి, ఈ భక్తి ఈ భూమి మీద వరకు పనికి వస్తుంది, తిరిగి మళ్ళీ ఇదే భక్తి పరలోకం కూడా తీసుకొచ్చి పెడుతుంది. భక్తి చాలా గొప్పది. భక్తిహీనత, ఇక్కడ నీకు మనశ్శాంతి ఉండదు, ఇక్కడ నువ్వు బతకలేవు, మంచిగా బతకలేవు, సచ్చాక నీకు మనశ్శాంతి ఉండదు, అక్కడ నరకంలో కాలిపోయేది. భక్తిహీనత ఎప్పటికీ భయంకరమే. భూమి మీద నువ్వు సమాధానంగా ఉండలేవు, ఇంకొన్ని సమాధాన పరచలేవు. తెలుసా భక్తిహీనత? ఈ గునుగుడు సనుగుడు ఇదే ఇబ్బందే. అలాగే భక్తి, ఇక్కడ నువ్వు సహిస్తావు, అందరినీ ఆనంద పెడతావు, అందరితో ఉంటావు, మంచిగా చనిపోయిన తర్వాత మళ్ళీ నిత్య జీవం కూడా పొందుకుంటావు. ఆ సహనం అనేది, ఓర్పు అనేది చాలా చాలా మంచిది. అదే కోరుకుంటున్నాడు దేవుడు. వాకిట్లో పొంచి ఉన్నాడు. నువ్వు కూర్చుంటుడు తెలుసు, నువ్వు పండుకుంటుడు తెలుసు, నీ వెనక నీ ముందు మొత్తం ఆయనే ఆవరించున్నాడు. చచ్చిపోయావంటే ఆయన వదిలేసిందని అర్థం. నా ఆత్మ నా శరీరం నుంచి వేరైందంటే అప్పుడు ఏమైపోయిండు? ఇన్ని రోజులు నడిపించిన దేవుడు ఇప్పుడు నన్ను వదిలేసిండు, నేనైనా వాడిని వెళ్ళిపోయినా, ఇగో ఈ శరీరం అనేది ఇక్కడ మట్టిలో అయిపోతుంది. ఆయన నిలుపుతున్నాడంటే కృపాదానం, కృపదానం. ప్రియమైన దేవుని ప్రేరా, అందుకనే వాకిట్లా పిలిచున్నాడు న్యాయాధిపతి అంటున్నాడు. ఒక రైతు అంటే చాట పట్టుకుని ఆయన చేతిలో, ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది, ఆయన కళ్ళమును బహుగా శుభ్రం చేసి అంటున్నాడు. పైన వచనంలో మనం చదువుకున్నాం కదా, రైతు ఏం చేస్తా అంటుండు? కడవరి వర్షము తొలకరు వర్షం, ఓపికతో వ్యవసాయకుడు ఎంత జాగ్రత్తగా ఉంటాడని చెప్తున్నాడు. ఇక పంట వచ్చినాక అలా ఉండాలని చెప్తున్నాడు. కింది వచనం చూడండి, ఇందులో ఇక్కడ రండి, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. 8వ వచనం, ప్రభు రాక సమీపముగా ఉన్నది గనుక మీరును ఓపిక కలిగి ఉండండి, ఓపిక కలిగి ఉండండి, మీ హృదయమును స్థిరపరచుకోండి. సహోదరులారా, మీరు తీర్పు పొందకుండా నిమిత్తము ఒకని మీద ఒకడు సనగకుడి, ఇదిగో న్యాయాధిపతి వాకిటిలో నిలిచి ఉన్నాడు. నా సహోదరులారా, ప్రభువు నామము, చూడండి, ప్రభువు నామము బోధించిన ప్రవక్తలను శ్రమానుభవమును ఓపికను, చూడండి ఏం చేశారట ప్రవక్తలు కానీ అపోస్తులు కానీ ఏం చేశారండి? శ్రమలో నుంచి వచ్చే అనుభవం అండి. కష్టాలు కన్నీళ్ళు మాకు వచ్చుకోకుండా ఏందిరా, చిన్నప్పటి నుంచి ఎన్ని ఇబ్బందులు ఎన్ని కష్టాలు పడుతున్నా కూడా ఇంకా నిమ్మలం లేదంటే నిజమే. ఉన్నానంటే ఉన్నాను అంతే. తిని నిమ్మలం ఇంటికాడ ఉండాలన్నా ఉండలేకపోయే పరిస్థితి. నా బాధ ఎవరికి చెప్పుకోలేని బాధ, వాళ్ళంతా మంటలు, విపరీతమైన బాధ, అన్నీ ఎక్కడెక్కడ నరాలని గుంజేసుడు, మొత్తం తీవ్రమైన ఈ వేదన. ఇటు ఉండలేను అటు నడవలేను అంటే ఒక వేదన, అంటే వేదనే. ప్రభు మీద ఆధారపడడం తప్ప ఇంకా వేరేది ఏం లేదు. మాటల్లో వర్ణింపలేని బాధ. నైట్ పండుకుందామని నైటు పట్టదు, తెలంగాణ ఉందాం పొద్దుదాకా అంటే పొద్దుదాకా ఉండదు. ఎక్కడ మొత్తం విపరీతంగా దంచేసినట్టు అయిపోతుంది. మొత్తం వచ్చింది. ఏంట్రా ఎలా ఉండే మనిషి, ఏంటి అన్ని బొక్కలు అవుపడుతున్నాయి, ఏంట్రా నీ పరిస్థితి, అసలు ఇలా అయిపోతున్నామని చిన్నప్పటి నుంచి మేము పడ్డ కష్టాలన్నీ ఒకసారి గుర్తు చేస్తుంది. ఇగో ఇలా ఉంటుంది, నువ్వు అలా 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 అని అన్ని మొత్తం ఎన్నో బాధలు, ఇవన్నీ ఎప్పటి వరకు రానికి ఇక ఇవన్నీ అంటే నేను అనుకున్న పోయే వరకు ఉన్నట్టుంది. నాతోనే ఈ కష్టాలు కన్నీళ్ళు అనేది ఖచ్చితంగా నేను పోయేంతవరకు ఈ నన్ను వదిలిపెట్టి పోయే పరిస్థితి ఉండనట్టుంది. నిజమేనండి. ఆయన రూపం రావాలంటే ఖచ్చితంగా ఇవన్నీ పోవలసిందే, పడవలసిందే. ఎందుకంటే మీరు గమనించండి, శ్రమలు కష్టాలు కన్నీళ్ళు అంటే ఆనందం అనేది మనం కోరుకుంటాం, కానీ ఈ ఇబ్బందులోనే నేను ఆనందాన్ని వెతుకుంటున్నా. దేవుని పనిలో, దేవుని మాటల్లో, లేకపోతే వాక్యం చదివే విషయంలో అంతే. ఎందుకంటే బాధ వేదన విపరీతమైన. మరి అపోస్తులు ఎంత కష్టపడరో తెలియదు. మనం మంచిగా ఉండడానికి ఇల్లు ఉంది, తినడానికి తిండి ఉంది, మంచిగానే ఉంది మనకు, కానీ వాళ్ళకి తినడానికి తిండి లేదు, ఉండడానికి ఇల్లు లేదు. ఎన్నో కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు పడుకుంటూ వాళ్ళు సువార్త ప్రకటించారు. వదకు దేబడిన గొర్రెల వలె దినదినము వదకు సిద్ధమైన గొర్రెల వలె ఉన్నారు. మనకు అన్ని రకాలుగా మనం వాక్యం ప్రకటించుకుంటున్నాం, అన్ని ఫెసిలిటీ మనకు ఉన్నాయి, కానీ వాళ్ళకి ఎలాంటి సౌకర్యాలు లేవు. ఆనాటి కాలంలో ఎలాంటి మంచి సౌకర్యాలు లేని పరిస్థితి. మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, కానీ ఉన్నా కూడా ఏమైపోతుంది, మనకు
శరీర సంబంధమైనది, దేవుని నిందించడానికి వీల్లేదు. తినే ఆహారాన్ని బట్టో లేకపోతే దేని బట్టో కానీ మతం విపరీతంగా వచ్చినా కూడా మనకేంటి ఒకటే, ఇవన్నీ సహించుకోవడానికి భరించుకోవడానికి సహనాన్ని ఇవ్వయ్యా అంతే. సహనాన్ని నువ్వు ఉన్నంత కాలం ఉంచినంత వరకు ఉంచుతాం అంతే, వేరేది ఏం లేదు. ఎందుకంటే కోరికలు ఆలోచనలు అన్నీ బాగున్నాయి అనుకో, కోరిక ఇవన్నీ ఉండడం వల్ల ఏమైపోతుంది, నాకు ఒక విషయంలో నేను బాగా సంతోషపడుతున్నా. ఏం సంతోషం అంటే ఈ ఉండడం వల్ల ఏంటంటే ఎలాంటి కోరికలు ఎలాంటి ఆలోచనలు ఉండవు, దేవుని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. దేవుని మీద దేవుడు తప్ప ఇంకా వేరే ఆలోచన ఉండదు. ఇవన్నీ లేకపోతే మన గుణాలు ఇది చేయాలి అది చేయాలి అది కట్టాలి ఇది కట్టాలి ఏదేదో రకరకాల దుష్టమైన ఆలోచనలు వస్తుంటాయి మొత్తం పనికిరాని మనిషికి. ఇవన్నీ ఉండడం వల్ల ఏమైపోతుంది, దేవునికి సమీపంగా ఉంటుంది. ఒకందుకు సంతోషమే. ఈ నలిగిపోవడం వల్ల ఇది అందవల్ల ఏంటంటే దేవుని తప్ప ఇంకా వేరే ఆలోచన వేరే ధ్యాస అనేది లేదు. మొత్తం పండుకున్నా లేచినా ఉన్నా ఏదన్నా సరే దేవుడే, ఏదన్నా దేవుడే. ఇవన్నీ లేకపోతే నా పిల్లలు నా స్వారూప్యంలోనికి రాలేకపోతున్నట్టు, రారు కూడా. నిజమే. ఆగూరు ప్రార్థన చేస్తాడు, అయ్యా నాకు ఐశ్వర్యం ఎక్కువ అంటాడు. ఎక్కువ ఇచ్చిన అనుకో కడుపు నిండిన వాడినై యెహోవా ఎవడని నన్ను దూషిస్తున్నామో అంటాడు. పేదరికం ఇచ్చినవనుకో నేను దొంగనై దొంగిల్ని నీ నామానికి నేను అవమానపరుస్తాను. అందుకనే నాకు తగు మాత్రం అంటే అన్నము ఇయే వాస్తవంగా తినడానికి తిండి మంచిగానే ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి. కాకపోతే శరీరంలో ఇబ్బంది అనేది విపరీతంగా ఉన్నది. వాక్యం ధ్యానించేటప్పుడు అది అనిపించింది, నిజమే కదా. ఎందుకు ఇవన్నీ ఇస్తారంటే ఆయన నుంచి వెళ్ళి దూరం పోకుండా. ఈ శ్రమలు ఈ వేదనలు ఈ బాధ ఏంటంటే దేవుని నుంచి వెళ్ళి వెడబాటు ఉంది, కానీ దేవుణ్ణి అట్టుకొని ఉంటాం మనం. కానీ మనిషికి ఇది ఇష్టం ఉండదు. ఆనందంగా ఉండడం ఇష్టం, సంతోషంగా ఉండడం ఇష్టం, లోకంలో కోరుకోవడం ఇష్టం ఉంటుంది. కానీ ఈ కష్టాలు శరీరంలో వచ్చే బాధలకు ఏంది దేవా అని దేవుణ్ణి ప్రశ్నించే స్థాయికి మనిషి దిగజారిపోతాడు. నేను ఒకటే ప్రార్థన చేసుకుంటాను, తండ్రి ఖచ్చితంగా ఈ ఎన్ని రోజులు ఉంటున్నా అన్ని రోజులు సహించేటట్టుగా నాకు బలాన్ని తీసేయమని నేను అడగను. నాకు అవసరమైంది నేను అనుకుంటే ఈ లోకానికి వచ్చినవాడిని కాదు, నేను అనుకుంటే ఈ లోకంలో ఉండేవాడిని అంతకన్నా కాదు. బతికే విషయంలో మాత్రమే నాకు ప్రణయం ఇచ్చావు. చచ్చిపోవట్లో నా ప్రణయం లేదు, పుట్టుట్లో నా ప్రణయం లేదు, కానీ బ్రతికే విషయంలో మాత్రం నాకు ఇచ్చావు. దాన్ని నేను పాపంలో పడకుండా పరిశుద్ధుడిగా నేను జీవించి ఆ నిత్య జీవంలో ప్రవేశించడానికి ఆ మహాలోకాన్ని పొందుకోవడానికి దాన్ని మాత్రమే నాకు ఈ శ్రమలు కష్టాలు కన్నీళ్ళు ఈ అన్ని పోట్లు ఇంత ఇబ్బందులు ఉన్నా సరే నా జీవితంలో సుమారు దగ్గర ఒక 10-15 సార్ల చచ్చిపోయిన చావంచులోకి వెళ్ళొచ్చింది. చచ్చిపోయిన పూర్తిగా అనుకున్న స్థాయిలోకి వెళ్ళొచ్చింది. నిలుచున్నాను నేను బతికున్నాను అంటే దేవుని చిత్తమే, అది నా గొప్ప విషయం కాదు. ఎందుకంటే మా బుద్ధికి తెలుసు, మా ఎన్నగిన చిన్న వాళ్ళ పిల్లలు చిన్న గొడవ అయితే వాళ్ళు కట్టేసి కొట్టిరు, మామూలు కాదు. దగ్గర ఒక 100 మంది వచ్చి కొట్టిరు నన్ను ఒక్కడిని. ఒక 100 మంది కొట్టిరంటే మీరు గమనించండి, శరీరం మొత్తం మాంసం ముద్ద మొత్తం అయినట్టు అయిపోయింది. ఒక కిరగకుండా శరీరం ఇలా ఉందంటే అనిపిస్తుంది. అప్పుడే అయిపోయింది, దంగిపోయింది శరీరం మొత్తం. రోకళ్ళతో రోట్లేసి రోకళ్ళతో దంచితే ఎలా మొత్తం ఇదైపోతే ఒడ్డుగంగా పోటెత్తి అదంతా ఇదైపోదో శరీరంలో ఏం లేదండి. చిన్న బలహీనత వచ్చి ఎందుకు ఇలా అయిపోతుందంటే అది నాకు మామూలు దెబ్బలు కాదు, విపరీతమైన కొట్టు. వెనకకు రెక్కలు ఇరిసి స్తంభానికి కట్టేసి కొట్టడం కాదు. తాగిన వాళ్ళందరూ 1-2 గంటలు కొట్టిరు మొత్తం. విపరీతమైన మామూలు దెబ్బలు కాదు. శరీరంలో అరికాల నుంచి మొదలుకొని నన్నెత్తి వరకు అంతా మొత్తం మాంసపు ముద్ద. బట్టలు పిండి జాడిచ్చి ఇలా మొత్తం పిండి దండం మీద ఒక వస్త్రం ఆరేస్తే ఎలా ఉంటుందో నా పరిస్థితి అలా అయిపోయింది. అలా అయిపోయినా కూడా దేవుని అపారమైన కృప వల్ల ఇప్పటిదాకా బ్రతికిచ్చిందంటే దేవుని కృపే. 3 సార్లు హార్ట్ అటాక్ వచ్చినా బతికినా అంటే దేవుని కృపే. ఇక ఎన్ని రోజులు దేవుడు ఉంచుతాడో తెలియదు. ఎన్నో ఆలోచనలు, అయ్యా మరి ఏంది పరిస్థితి, మరి నేను ఇన్ని ఇబ్బందులు అవుతున్నాయి ఏంటి, అసలు నిమ్మలంగా తిని ఉండలేకపోతున్నా, నిద్రలేకపోతున్నా, అసలు ఎప్పుడు మెలుకుతూనే ఉన్నట్టే ఇదంతా ఏంటి బాధ ఇబ్బంది, ఒకటే మెసులుతా ఉన్న ఇదంతా ఏంది అన్నప్పుడు ఇదే అధ్యాయంలో నాకు యోబుని జ్ఞాపకం చేసింది దేవుడు. ఏంటా నువ్వు గీదానికే గిట్లా అంటున్నావు, ఒకసారి భక్తుడైనా యోబుని చూడంటున్నావు, ఒకసారి చూడండి. ఇదే అధ్యాయంలో
11వ వచనంలో ఓపికతో పరిగెత్తులను కింది వచనంలో 12వ వచనంలో నా సహోదరులారా 5వ అధ్యాయం చూడండి 11 నుంచి చూద్దాం. 11 నుంచి సహించువారు ధన్యులు అనుకొనిచున్నాము కదా, మీరు యోబు యొక్క సహనమును గురించి వింటిరి. ఆయన ఎంతో జాలియు కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారా? ఎంత జాలి అంటే అరికాలు నుంచి వెళ్ళి నన్నెత్తి వరకండి, చిన్న పెంకలు వేదన. మరి ఏమైనా పాపం చేసినా అంటే పాపం లేదేం లేదు. మరి ఎందుకు ఈ బాధ అంటే అపవాది మనం కోరుకుందంటే మనం ఖచ్చితంగా నలిగిపోవాల్సిందే. దేవుడు 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 అని మనం బతుకుతున్నాం అనుకోండి, అపవాదికి టార్గెట్ అయిపోతుంది. మనం ఖచ్చితంగా మరి గమనించాలి. చాలామంది వాక్యం తెలియక ఏమంటారంటే ఈయనకు దేవుడు వదిలిపెట్టినట్టు ఆశీర్వాదం లేదు, దేవుడు వదిలిపెట్టినట్టుండండి, అందుకే వీళ్ళకి కష్టాలు కన్నీళ్ళు, దేవుడు ఉన్నప్పుడు మంచిగా ఆనందంగా సంతోషంగా ఉండాలి కదా అని మనుషులు ఆలోచనలు ఉంటాయి. కానీ మీరు గమనించండి, ఇక్కడ ఏమంటుందంటే యోబు గారిని గురించి ఒకసారి నువ్వు ఆలోచించాలంటుంది. సహించిన వారు మీరు ధన్యులు అనుకునిచున్నారు కదా. ధన్యులా? సహించిన వాళ్ళు ధన్యులా? బైబిల్ చెప్తుంది ఖచ్చితంగా ధన్యులు. ఎక్కడ యోబు, ఎక్కడ యాకోబు? మీరు గమనించండి. వీటి గురించే మనిషి ఆలోచించట్లేదు. సంతోషము, సమాధానము, నెమ్మది అనుకుంటుడు తప్ప ఈ శ్రమల కొలిమిలో ఖచ్చితంగా దేవుడు కాలుస్తాడు, ఖచ్చితంగా తన స్వారూప్యంలోకి తెచ్చుకుంటాడు, కంపల్సరీ ఉంటాడు అని మనుషులు గ్రహించలేకపోతున్నారు. 11 వచనం మళ్ళీ చూడండి. 11 మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంత జాలియు కనికరము గలవాడై మీరు తెలుసుకొని ఉన్నారుగా, చదువుకురుగా. నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా ఆకాశము తోడని కానీ భూమి తోడని కానీ మీరు దేని తోడని ఒట్టు పనకు మీరు తీర్పాలు కాకుండా అవునంటే అవును, కాదంటే కాదని ఉండవలను. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించగా అతడు ప్రార్థన చేయవలను. ఎవరికైనా సంతోషము కలిగినా అతడు కీర్తనను పాడవలను. మీలో ఎవడైనా రోగి అయినా వాడు అతడు సంఘ పెద్దలను పిలిపించి ప్రార్థన చేయవలను. విశ్వాససహితమైన ప్రార్థన ఏమైపోతుందట? విశ్వాసం అంటే ఏంది? విశ్వాససహితమైన ప్రార్థన రోగిని విశ్వాసం అనేది చూసిన మీద చూడకనం మీదే విశ్వాసం. పొంది ఉన్నామనే ప్రార్థన చేయాలి తప్ప ఇది అయితలేదు, నేను ఇంకా చేస్తున్న ప్రార్థన నాకు ప్రతిఫలం రాలేదని మనం ఎప్పుడు సనుగుడు గునుగుడు అనేది ఉండకూడదు. సనుగుడు గునుగుడు అనేది అసలు ఉండడానికి వీలేదు. మీరు గమనించండి, మీరు తీర్పు పాలు కాకుండా అంటుండే. తీర్పు పాలు ఎందుకు అయిపోతాం? చెప్తున్నా మనం ఓపిక లేకపోతే అదే ప్రాబ్లం అయిపోతుంది ఖచ్చితంగా చెప్తున్నారు ప్రియులారా. కొలసీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. ఒకటో అధ్యాయం కొలసీ 1:11. ఓ మంచి మాట చూడండి ఏమంటున్నాను. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. 9, 12 కలిసి ఉంటాయి చూడండి. అందుచేత ఈ సంగతి విననాటి నుండి మేము మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించవలనని
ప్రతి సత్కార్యములోను సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు ఆయనకు తగినట్లుగా. ఎవరికి తగినట్లు? మనకు తగినట్లు కాదు, ఆయనకు తగినట్లుగా సంపూర్ణమైన సిద్ధి పొందాలి. సంపూర్ణత అంటే సత్యములో నుంచి సర్వసత్యంలోనికి, పూర్ణములో నుంచి సంపూర్ణతలోనికి, పరిపూర్ణతలోనికి, జ్ఞానము అన్నిటిలో మనిషి పూర్ణంగా మారిపోవాలి. అంటే క్రీస్తు సారూప్యతలోనికి, క్రీస్తు తత్వంలోనికి ఖచ్చితంగా మనం రావాలని భక్తుడు కోరుకుంటుండండి. ఇంకా కింది వచనం ఇంకా ఉన్నది. ఏమంటుండు? నడుచుకునే వాని ఆనందముకు కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడివాడని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో. ఇంతగానం బతికితే ఏమంటుండు? తేజోవాసుడిగా మారుతావు. పరిశుద్ధులో అంటే పరిశుద్ధుల స్వాస్థ్యములో నువ్వు ఏమైపోతావు? ఇక్కడన్నా అక్కడన్నా ఎక్కడ ఉంటుంది? ఇవన్నీ సహిస్తే, ఓర్చుకొని సహించి భరించితే ఏముంటుంది? తేజోవాసుల్లో పరిశుద్ధుల్లో స్వాస్థ్యం పొందుకుంటామట. అంటే పరలోకం వెళ్తుందండి, నెమ్మదండి. సహించితే నీకు వచ్చేది ఏంటి? ప్రతిఫలం పరలోకం, నెమ్మది. ఈ భూమి మీద ఉన్నంత కాలము నెమ్మది అనేది చూడలేము. కష్టాలు కన్నీళ్ళు రెండు కలిసే ఉంటాయి. అవి విడిపోవు. ఎప్పుడు విడిపోతాయి అంటే చావుతోనే రెండు విడిపోతాయి. చావుతోనే రెండు విడిపోతాయి. ప్రియమైన దేవుని పిల్ల, మీరు ఒక్కసారి గమనించండి. ఈ సహించాలా భరించాలని ఒక్కొక్కటి విడగొట్టుకుంటూ చదువుతాం చూడండి. 9వ వచనం నుంచి వెళ్ళి చదువుకుందాం. అందుచేత ఈ సంగతులను విన్ననాటి నుండి మేము ఈ నిమిత్తము ప్రార్థన చేయుచున్నాం. చూడండి, మానక మీ సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకము గలవారును ఆయన చిత్తము సంపూర్ణముగా పూర్ణముగా గ్రహించగలవారై ప్రతి సత్కార్యములో సఫలం కావాలి. ప్రతి దాంట్లో మనం సఫలం కావాలి. ఆత్మీయతలో ఆత్మఫలాలు ఉన్నాయనుకోండి, ప్రేమలో పరిపూర్ణత ఉండాలి, దయలో పరిపూర్ణ ఉండాలి, పరిపూర్ణుడుగా ఉండాలి. అదే ఆత్మఫలాలు పిల్లలకు కంటత వాక్యాలు చెప్తాం కదా, అందులో ప్రతి దాంట్లో పరిపూర్ణంగా ఉండాలి. మనిషి ఎందులో పరిపూర్ణుడుగా ఉన్నాడు అంటే శరీర కార్యములో పరిపూర్ణుడుగా ఉన్నాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవే అంటాడు, స్పష్టమై ఉన్నాయా అంటాడు. శరీర కార్యాలు, ఆత్మఫలాలు ఆత్మ సంబంధమైనవి, శరీర కార్యాలు శరీర సంబంధమైనవి. శరీర కార్యములో ఉన్నంత నెరవేర్చినంత మనిషి ఆత్మీయతలో నెరవేర్చుకోలేకపోతున్నాడు. అందుకని ఇక్కడ ఏమంటాడు? ఆత్మ సంబంధమైన ఆ దేవుని చిత్తము సంపూర్ణముగా గ్రహించినట్లు ప్రతి సత్కార్యములో సఫలమగుచు దేవుని విషయమై జ్ఞానమును అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టాలి. కష్టాలు వచ్చినా, కన్నీళ్ళు వచ్చినా, బాధ వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఏదొచ్చినా మన బతుకుల్లో ఏముండాలి? కృంగిపోక, అపవాదికి లొంగిపోక, కష్టాలు కన్నీళ్ళు అన్నిటిలో విడుదల ఎప్పుడు దొరుకుతుంది మనకు? ఎప్పుడు దొరుకుతుందండి? ఎప్పుడు దొరుకుతుంది విడుదల? ఎప్పుడు దొరుకుతుంది విడుదల? ఎందుకంటే యోబు గారికి దొరికింది కొంతకాలం, మళ్ళీ పోయిండు. కొత్త నిబంధన యోబు కాలం కాదు. కొత్త నిబంధన ఏంటంటే ఈ రెండు వేరైతే ఒకటే దాంతో మరణంతో వేరు. ఈ ఉన్న రోజులు సహించాలి, భరించాలి, ఖచ్చితంగా తప్పదు. కింది వచనంలో తమ్ముడు, అన్ని విషయంలో మనం ప్రభువును సంతోషపెట్టచ్చు. ఆయన తగినట్లుగా మనం నడుచుకునవలెను. ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచున్నట్లు ఆయన మహిమా శక్తిని బట్టి
సంపూర్ణ బలముతోను కనపరచవలననియు తేజోవాసులైన పరిశుద్ధ స్థలము స్వాస్థ్యములో పాలివారగనట్లు మనలను ఏమంటుడు పాత్రుడుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుణ్ణి ఎవరంటారు? అపోస్తుడైన పౌలు. చీకటి సంబంధం, నరకానికి పాత్రులం మనం తేజోమయులుగా స్వాస్థ్యముగా చేసినందుకు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బద్ధులమై ఉన్నాము. ఏమిచ్చి దేవుని రుణం చెల్లించగలమండి? ఏమిచ్చినా దేవుని రుణము తీర్చలేము. మనం ఏమిచ్చినా దేవుని రుణము తీర్చలేము. న్యాయాధిపతి వాకిట్లో నిలిచున్నాడు. ప్రతి క్షణము ప్రతి నిమిషము మనల్ని నిత్యము గమనించేవాడు, కాపు కాసేవాడు. నిన్ను కాపాడువాడు కులుకడు, నిద్రపోడు. అందువల్ల ఖచ్చితంగా నీకు జరుగుతున్నవి మొత్తం ఆయనకు తెలుసు. అందువల్ల ఆయన మీద ఆధారపడి ఆయనతోనే జీవించాలని ఆయన చెప్తున్న మాటలు. ఈ మాటలన్నిటిని మనం ఏం చేయాలి? మన ఆత్మీయ జీవితంలో అప్లై చేసుకోవాలి. అపోస్తుల జీవితాల్లో అప్లై చేసుకున్నారు. కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు, బాధలు అన్నిటినీ భరించి సహించి ఆ పరలోక రాజ్యాన్ని వెళ్ళడానికి అన్నిటికీ వాళ్ళు సంసిద్ధులై ఉన్నారండి. సంసిద్ధులై ఉన్నారు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27 చూడండి. మత్తయి 16:27 చూడండి ఒకసారి. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన చూడండి, ఎవరి క్రియల చొప్పున ఆయనే యేసుక్రీస్తు ఎలా వస్తాడండి? వాకిట్లో ఉన్న న్యాయపథం చదువుకున్నాము. ఇక్కడ విషయం చెప్తుండు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 27 వచ్చిన చూడండి. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా రాబోచున్నాడు. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిలుచున్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నేను నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. దీన్ని కూడా అపార్థం చేసుకోండి. మీరు గమనించండి. రాజ్యం అంటే యేసుక్రీస్తు మొదటి రాకల్లోనే రాజ్యం స్థాపింపబడింది. పెంతుకోస్తు అనే పండుగ నాడే పరిశుద్ధాత్మ భూమి మీదకి రావడం 2వ అధ్యాయంలో అప్పుడే సంఘం ఆరంభమైంది. ఎందుకంటే క్రీస్తు రాజ్యం వచ్చే వరకు ఇక్కడ నిలుచున్న వారిలో మరణము రుచి చూడరు, ఒకటి చచ్చిపోవడం చెప్తారు. మరి వాళ్ళందరూ చచ్చిపోయారు, అపోస్తులు అందరు చచ్చిపోయారంటే క్రీస్తు రాజ్యము వచ్చేసింది. ఆ రాజ్యంలో మనం అందరం ఉన్నాం ఖచ్చితంగా. మహిమ గలవాడు. మనకు కావాల్సింది ఏంటంటే వారి క్రియల తగ్గట్టు ప్రతిఫలం ఇస్తాడు అంటున్నారు. వచ్చిన ఆయన ప్రతిఫలం ఇస్తాడు. నీ క్రియలు మంచి అయితే పరలోకం ఇస్తాడు, క్రియలు చెడ్డవైతే నిత్య నరకంలోకి వెళ్ళిపోతాం ఖచ్చితంగా. నీ క్రియల తగ్గట్టు నీకు ప్రతిఫలం ఆయన చెప్పినట్టుగా సంపూర్ణులుగా ఉండాలి. జ్ఞానంలో కానీ ప్రేమలో కానీ. గలతీ పత్రిక తీయండి, ముగించుకుందాం. పండుకున్నా లేచినా ఈ 9 మాత్రం పిల్లలకు కాదు, మన జీవితంలో ఉండాలి. ఆనందంగా ఈ మన బ్రతుకుల్లో నెరవేర్చుకొని కళ్ళు మూస్తే కళ్ళు తెరిచిన వెంటనే దేవదూతలు వచ్చి మనల్ని తీసుకుపోయేటట్టుగా ఈ గుణాలు ఉంటాయండి. గలతీ 5:21 నుంచి 22. గలతీ
అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ ఖచ్చితంగా ఉండాలండి. ప్రేమలోనే సంతోషం ఉంటుంది, ఆ ప్రేమలోనే సమాధానం ఉంటుంది, ఆ ప్రేమలోనే దీర్ఘశాంతం ఉంటుంది, ఆ ప్రేమలోనే దయాలత్వం ఉంటుంది, ఆ ప్రేమలోనే మంచితనం ఉంటుంది, ఆ ప్రేమలోనే విశ్వాసము, ఆ ప్రేమలోనే సాత్వికము, ఆ ప్రేమలోనే ఆశా నిగ్రహము. ఈ 9 ఆత్మఫలాలు మనిషికి పరలోకం తెచ్చిపెట్టేటి. ప్రేమే మొత్తం కీ. ఆ ప్రేమ లేకపోతే ఎవరు పరలోకం అనేది వెళ్ళరు. మరి గమనించండి, ఈ కదులుతున్న ఆకారంలో ఉండగానే, అందుకనే ఈ ఎందుకు పుటమి వేసినట్టు ఎందుకు ఈ అన్ని దేవుడిస్తాడంటే దేవుని మీదే ఆనుకొని ఉంటామండి. వేరే ఆలోచనలు ఏమి రావు. పరిపూర్ణమైన భక్తి అనేది ఏంటంటే ఆయన మీద నిత్యము ఆనుకునేటట్టుగా. అందుకనే శిల్పి తన నైపుణ్యంతో ఒక బొమ్మను చెప్తూ ఉంటాడు. ఉలిదెబ్బలు తాళితే తప్ప అది వద్దు అనుకుంటుందా రాయి? ఒక బొమ్మ, ఒక షేప్, ఒక ఆకారం రావాలంటే ఎన్ని ఉలిదెబ్బలో ఎన్ని సుత్తపోట్లు కావాలో, క్రీస్తు స్వారూప్యత రావాలి అంటే ఖచ్చితంగా శ్రమల కొలిమిలో నిన్ను పరీక్షిస్తా అంటాడు. యెషయా గ్రంథం 10:48 నిన్ను శ్రమల కొలిమిలో నాయన పుటం వేసినట్టు నిన్ను ఖచ్చితంగా పరీక్షిస్తా అన్నాడు. ఆ పరీక్షలో వచ్చినాయి అనుకోండి, దేవుని నిందించకండి. ఖచ్చితంగా దేవా ఈ తట్టుకోవడానికి నాకు ఇచ్చేయి. ఇక మనం టార్గెట్ అయినాం అనుకోవాలి. కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులు వచ్చినామంటే దుష్టుని టార్గెట్ అయిపోయినాం. అన్నిటిని తట్టుకోవడానికి నాకు మనోబలాన్ని, ఆత్మనిబ్బరాన్ని నాకు దయచేయి తండ్రి అని ఆయన నిన్నే పట్టుకొని ఉండండి. అంటే ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థిస్తూ ముందుకెళ్ళాలండి. తలలోంచుకోండి, ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప తండ్రి, ఎన్నో ఆటుపోట్లు తండ్రి ఎదుర్కోవాలి. క్రీస్తు స్వారూప్యత రావాలంటే అంత ఆషామాషి కాదు. కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు, ఇబ్బందులు, ఇరుకులు ఎన్ని వచ్చినా నాయన నీ మీద ఆనుకొని తండ్రి సహించిన వారు ధన్యులని చెప్తున్నారు. ఆ సహించే మంచి మనస్సు, ప్రేమ మా గుండెల నిండా తండ్రి నీ కుమారుడైన క్రీస్తు ప్రేమను నింపండి. సహించే మనసు, ప్రేమించే మనసు, క్షమించే మనసు, అయా ఓర్చుకునే మనసు, అన్నిటి తాలుకునే మనసు. అయ్యా ప్రేమ అన్నిటినీ ఓరుస్తున్నావు కదా. పరిపూర్ణమైన ప్రేమతో మమ్మల్ని అందరినీ నింపి బలపరిచి స్థిరపరిచి పరలోకానికి యోగ్యత మా అందరికీ అనుగ్రహించి సంపాదించుకునే క్రమములో లోటుపాట్లన్నిటి అధిగమించి తండ్రి నీ ఉండబోయే మహాలోకం, నువ్వు మాకు ఈ సిద్ధపరిచిన మహాలోకం పరలోకం, ఆ పరలోకములో మా గురించి ఎదురు చూస్తున్నావుగా తండ్రి. మాకు తరతరములకు నీవే నివాసం గనక తండ్రి ఈ లోకాన్ని వదిలిపెడితేనే తప్ప ఆ లోకానికి రాలేం. రక్త మాంసములు దేవుని రాజ్యమును స్వతంత్రించుకుని లేవు అన్నావు గనక క్షయత అక్షయతను ధరించుకునవలసి ఉన్నదన్నావు గనక తండ్రి ఈ క్షయమైనదిగా ఎత్తబడి అక్షయమైనదిగా లేపబడాలి. పరిపూర్ణమైన భక్తి మాకు నేర్పించండి. మీరు మీ చిత్తము మేము గ్రహించినట్లు తండ్రి మా మనసును తెరవండి. సంపూర్ణమైన భక్తిలోనికి నీ బిడ్డలమైన మమ్మల్ని అందరినీ నడిపించి సత్యమందు ప్రతిష్ఠించి సత్యానికి సాక్షులుగా నీ సన్నిధాన వర్తనగా నిలబెట్టమని నిండు మనసుతో వేడుకుంటూ కూడుకున్న ఈ చిన్న మంద అయిన మేము తండ్రి ఏ ఒక్కరం పరలోకం కోల్పోకుండా అందరం పరలోకాన్ని పొందుకునే అర్హత, యోగ్యత సాధించే అట్టి భాగ్యము, అట్టి ధన్యత నీ బిడ్డలమైన మా అందరికీ దయచేయమని నిండు మనసుతో వేడుకుంటూ నీ దయగల హస్తాలకు తండ్రి మమ్మల్ని అప్పగించుకుంటూ మమ్మల్ని, మా పిల్లలను, మా కుటుంబాలను నీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడయుండి సర్వసత్యములోనికి నడిపించి సత్యమందు ప్రతిష్ఠించును గాక. ఆమేన్.